తంజావూరులో ఉన్నటువంటి బృహదేశ్వర ఆలయం అద్భుతమైనటువంటి దేవాలయం. ఇలాంటి కట్టడం మరి ఎక్కడా లేదు. చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయాన్ని మనం లోనకి వెళ్ళి సందర్శిద్దాం రండి. తంజావూరులో ఉన్నటువంటి ఈ బృహదేశ్వర ఆలయం జీవితంలో ఒకసారైనా చూడవలసిందే. చాలా పెద్ద ఆలయం, చరిత్ర కలిగినటువంటి ఆలయం. ఈ ఆలయంలో శివలింగం చాలా పెద్దగా ఉంటుంది. అభిషేకం చేయడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి. అభిషేకం చేసేప్పుడు చూడవలసినటువంటి దృశ్యం. అలాగే ఆ శివ లింగానికి తగినట్లుగాని బసవేశ్వరుని నంది విగ్రహం కూడా అంత పెద్దగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గుడి. చాలా చరిత్ర కలిగినటువంటి గుడి. పూర్వకాలం రాజులు ఎంతో కష్టపడి భక్తి భావాన్ని పెంచడం కోసం ఇలాంటి పెద్ద పెద్ద ఆలయాలను నిర్మించి ఈ ఆలయాలలో ఎప్పుడు ఆ భగవంతుని యొక్క హరికథలు, భగవద్గీత ఇత్యాది ఉపన్యాసములను ప్రజలకు బోధిస్తూ ప్రజలను ఆధ్యాత్మిక మార్గములో నడిపించడానికి ఎంతో దోహదపడ్డారు. భక్తి కలిగి ఉంటే వినయం ఉంటుంది, వినయం తర్వాత సత్శీలం ఉంటుంది. ఆ భక్తి వల్ల చక్కగా వారు జీవితాన్ని చక్కగా కొనసాగించుకోవడానికి చాలా బాగుంటుంది. బృహదేశ్వర టెంపుల్ వృధా. జూలై 17, 2023 భక్తి అనేటువంటిది బృహదేశ్వర టెంపుల్ చాలా ప్రధానమైనది అని గ్రహించినటువంటి పూర్వకాలం రాజులందరూ పెద్ద పెద్ద ఆలయాలను నిర్మించి ప్రజలను భక్తి మార్గంలో నడిపించినటువంటి ఘనత మన పూర్వ రాజులకు ఉన్నది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ్ శంభూ శంకర్. మీరిప్పుడు చూస్తున్నది నంది విగ్రహం. చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ అందరూ ఫోటోలు దిగుతూ ఉన్నారు. ఇంత పెద్ద నంది మనం వేరొక చోట చూడలేం. చాలా ప్రత్యేకమైనటువంటి రాతితో చెక్కినటువంటి నందీశ్వరుడు. ప్రతిరోజు కొన్ని వందల మంది భక్తులు, వేల మంది భక్తులు వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ పునీతులవుతున్నారు. తమిళనాడులో ఉన్నటువంటి తంజావూరులో ఉన్నటువంటి బృహదేశ్వర ఆలయం అవకాశం ఉన్నప్పుడు మీరు దర్శించండి. బ్రహ్మమురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం, జన్మజ దుఃఖ వినాశక లింగం, తత్ప్రణమాం సదాశివలింగం. బ్రహ్మమురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం, జన్మజ దుఃఖ వినాశక లింగం, తత్ప్రణమామి సదాశివలింగం. హర హర మహాదేవ శంభూ శంకర్. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మ. మన భారతదేశంలో ఎక్కువ శివునికి ప్రాధాన్యత ఉన్నది. శివాలయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ చూసినా శివునికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి.